కొన్నేళ్ల కిందట ఈ రంగుల నగరానికి తను చాలా అందగత్తెనని నమ్మిన ఒక అమ్మాయి ఒక పెద్ద హీరోయిన్ కావాలనే కలను మోసుకొని వచ్చింది. బస్టాండుల్లో చలికి భయపడి లాడ్జీల్లో తలదాచుకుంది. రోజుకో లాడ్జీలో రోజుకొకరి పక్కలో. కొన్నాళ్లకు ఆ అమ్మాయికి లాడ్జీల నుంచి ఫామ్ హౌస్లకి ప్రమోషన్ వచ్చింది. ఆ అమ్మాయి వయ్యారాలు మెచ్చిన ఒక నిర్మాత ఆ అమ్మాయిని హీరోయిన్ చేశాడు. సినిమాకి హిట్తో సిటీలోని ప్రముఖులందరికీ దగ్గరి మనిషి అయింది. మేనేజర్లు, మేకప్ మెన్లు, అందమైన విల్లాలు, పబ్బులు, క్లబ్బులు, బార్లు అన్నీ పుట్టుకొచ్చాయి తన చుట్టూ. ఒకరోజు మన హీరోయిన్కి పుట్టినరోజు వచ్చింది. ఆ రోజు సిటీ కమిషనర్లు, మంత్రులు, పెద్ద పెద్ద స్టార్లు అందరూ అటెండ్ అయ్యి మన హీరోయిన్ అందాన్ని తనివి తీరా పొగిడారు. ఒకరోజు ఇష్టపడి 2 బంగారు పళ్ళు పెట్టించుకుంది మన హీరోయిన్. కాలం వేగంగా గడిచిపోయింది. గతం తాలూకు కర్మలు మన హీరోయిన్ వెంటాడాయి. మన హీరోయిన్ నడుము ఊపులో వేగం తగ్గింది. డయాగ్నోస్టిక్ సెంటర్ల కన్నా ముందు మన నటికి సోకిన రోగాలను మీడియా కనిపెట్టింది. కొత్త వయ్యారులు పుట్టుకొచ్చారు. మన హీరోయిన్ను అందరూ పక్కన పెట్టారు. దాచుకోవడం తెలియని మన హీరోయిన్ తిరిగి చూసుకునేసరికి అనారోగ్యం, పేదరికం మాత్రమే మిగిలాయి. పరిచయాలన్నీ స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ఒకరోజు చిన్న క్లినిక్లో బెడ్ మీద ప్రాణాల కోసం పోరాడి ఓడిపోయింది. మన హీరోయిన్ అంత్యక్రియల్లో తన మేకప్ మ్యాన్, వాళ్ళ ఆంటీ, తను రోజు వెళ్ళే లవ్లీ బార్లో బార్ టెండర్, తనకు డ్రగ్స్ సప్లై చేసిన డ్రగ్ డీలర్ మాత్రమే అటెండ్ అయ్యారు. ఆ రోజు ఆమె అందంతో పాటు తన బంగారు పళ్ళు కూడా సమాధైపోయాయి. తన జీవితంలో నిజమైన ప్రేమను చూడలేకపోయింది. తను మరణించినప్పుడు తన వయసు కేవలం 27 సంవత్సరాలు. అదే రోజు మన హీరోయిన్ డ్రైవర్ సుబ్బారావు ఇంట్లో నుంచి బయటికి రాలేకపోయాడు. కుమిలిపోయి ఏడ్చేశాడు. నిజంగా తన్ను ప్రేమించింది చుట్టూ ఉన్న ఏ బడా బాబు కాదు, కేవలం ఆమె డ్రైవర్ సుబ్బారావు మాత్రమే. అతని ప్రేమను తను చూడలేకపోయింది, ఇక ఎప్పటికీ చూడలేదు.